వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహిన్ బ్లాగ్స్. ఈరోజైతే నేను సాంబార్ చేస్తున్నానండి. ఇప్పుడైతే ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే నేను ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల కందిపప్పునైతే తీసుకున్నానండి. దాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకొని ఇందులోకి 4 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. దాని తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. అలానే విజిల్ కూడా పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే సాంబార్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే చూసేద్దామండి. దొండకాయ, 4 బెండకాయలు, అలానే 2 వంకాయ, ములక్కాయలు, అలానే 1 పొటాటో, అలానే 2 టమాటాలు అండి, 1 ఉల్లిపాయ, 1 సొరకాయ తీసుకున్నానండి. ఇప్పుడైతే చింతపండు రసాన్ని తయారు చేసేద్దానండి. ఇప్పుడైతే కొంచెం చింతపండుని తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇందులోకి అయితే మనం వాటర్ వేసేసుకుందాము. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కల్లుప్పునైతే వేసేసుకుందాం ఇందులోకి. దీన్ని అయితే కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది కదా, చూడండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుందాము. కొంచెం ఇందులోకి ఆయిల్ వేసేసుకుందాము. నేనైతే కొంచెం ఎక్కువే వేసానండి, ఎందుకంటే వెజిటేబుల్స్ బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం సొరకాయ కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదండి, అలానే పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ తీసుకున్నాము. ఇందాక చూపించాను కదండి, ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను. ఇప్పుడైతే ఫస్ట్ అయితే సొరకాయ వేసాను. ఎందుకంటే సొరకాయ ఎందుకు వేసానంటే ఫస్ట్ బాగా అది ఫ్రై అవ్వాలి కదండి, అందుకనే. ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ములక్కాయలను అయితే వేసేసుకుందాము. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఇప్పుడైతే ఇందులోకి పొటాటోని అయితే వేసేసుకుందాము. అలానే ఇందులోకి బెండకాయలు కూడా వేసేసుకుందామండి. అలానే దొండకాయలు కూడా వేసేసుకుందాము. ఇప్పుడైతే వంకాయలు కూడా అన్నీ వేసేస్తున్నానండి. చూడండి, వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఇవైతే బాగా ఫ్రై అయితేనే అప్పుడైతే సాంబార్ అనేది టేస్ట్ అయితే బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి తప్పగా ట్రై చేయండి. మా వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడైతే టమాటాలను అయితే ఇందులో వేసేసుకుందాము. అలానే ఉల్లిపాయలను కూడా వేసేసుకుందామండి. ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఉల్లిపాయ మొత్తం వేసానండి, కట్ చేసుకోకుండా. అలానే పచ్చిమిర్చి కూడా వేసాను. చూడండి, ఇప్పుడైతే వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. చూడండి, ఇలాగ ఫ్రై అయినాయి కదా. ఇప్పుడైతే ఇందులోకి కల్లుప్పునైతే వేసాను. ఇప్పుడైతే అలానే 1 స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకుందాము బాగా. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి, అవి బాగా మరిగేంత వరకు. చూడండి, ఇలాగా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అయితే పైకి రావాలండి. ఇప్పుడైతే ఇందులోకి కారాన్ని అయితే వేసేసుకుందాము. మేము వాడే కారం అయితే అంత కారంగా ఏమి ఉండదండి, కలర్ కూడా బాగా వచ్చిద్ది. చూడండి, అసలు నోరు మంట పుట్టదండి. ఇప్పుడైతే కొత్తిమీరని కూడా వేసేసుకుందాము. చూడండి, ఇందాక పప్పు అయితే ఉడికిపోయింది కదా, ఆ పప్పునైతే ఇందులోకి మిక్సీలోకి వేసేసుకుందామండి. మిక్సీ అయితే పట్టేశాను కదా. ఇప్పుడైతే చింతపండు రసాన్ని అయితే తీద్దాం. చూడండి, అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆ పప్పునైతే వేసేసుకుందాము. చూడండి, అలానే ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాము. అలానే కొంచెం వాటర్ కూడా వేసానండి చింతపండులో. ఇప్పుడు మళ్ళీ కలిపేసుకుందాము. చూడండి ఎలా మరుగుతుందో. బాగా మరుగుతున్నప్పుడే మనం కొత్తిమీర వేసేసుకుందాము. అలానే ఇందులోకి సాంబార్ పొడిని అయితే వేసానండి. సాంబార్ పొడి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. చూడండి ఎలా మరుగుతుందో. మా వీడియోని అయితే చివరి వరకు చూడండి. కొత్త వాడితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి అయితే ఆయిల్ వేసాను. అలానే ఇందులోకి 4 వెల్లుల్లి రబ్బలను అయితే ఇందులోకి వేసానండి. అలానే 2 ఎండుమిర్చి ఇలాగా కట్ చేసి వేసానండి. అలానే తాలింపు గింజలు వేసేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, అలానే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఉల్లిపాయలు కూడా వేయాలండి, కాకపోతే నేను వేయలేదు. ఇప్పుడైతే ఆ తాలింపులను అయితే ఇందులోకి వేసేసుకుందాము.
ఇప్పుడైతే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.